నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ కోసం సిద్ధం అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం. కడపలో చంద్రబాబు భారీ రోడ్ షో. గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో జనసేనకు పాక్షిక ఊరట. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాఘవ లారెన్స్. రాజస్థాన్ కు షాక్. ఉత్కంఠ పోరులో SRH విజయం. గడప గడపకు మన ప్రభుత్వం సిద్ధం, మేమంతా సిద్ధం వంటి కార్యక్రమాలను తీసుకువచ్చిన వైసీపీ మరొక 11 రోజుల్లో ఎన్నికలు రానుండగా కొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం పేరు కలలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం. ఇప్పటికే దీనికి సంబంధించి హోర్డింగ్లు, పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేరవేయటమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్రజలే తమ స్టార్ క్యాంపెయినర్లని ఇటీవల సభల్లో తరచుగా చెబుతున్న సీఎం జగన్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కూడా తమ ప్రచార పర్వంలో భాగం చేయనున్నారు. కడపలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్ ను తాను ముద్దుగా సైకో అని పిలుచుకుంటారని వెల్లడించారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక అహంకారి. నేను రాజశేఖర్ రెడ్డిని చూశాను. 45 ఏళ్లు రాజకీయాలు చేశాను. ఇలాంటి వ్యక్తిని మాత్రం ఎప్పుడు చూడలేదు. ఆయన తీరు ఒక సైకోలాగా ఉంటుందని వివరించారు. దేశంలో బీజేపీ అధికారం ఉంటే మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ బీజేపీ. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక సెక్యులర్ పార్టీగా మైనారిటీస్ కి రక్షణ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 2004లో పొత్తుంది, 2014 19లో పొత్తుంది. ఈ రోజు ఈ యొక్క సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడు. అభివృద్ధి ఆపేశాడు. ఆదాయం తగ్గిపోయింది. పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. మళ్లీ నేను ఇవన్నీ చేయాలంటే నాకు అధికారం కోసం కాదు, ఈ పేద ప్రజల కోసం మేమందరం కలిసి పొత్తు పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సంక్షేమం ఒక్కసారి ఆలోచించండి. 95 96లో హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ రెండో భాష కింద 13 జిల్లాల్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హజ్ హౌస్ కట్టి నేరుగా ఫ్లైట్ నేర్పించే ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడపలో హజ్ హౌస్ కట్టి నేరుగా ఇక్కడి నుంచే విమానాలు వేసి మిమ్మల్ని ఏదైతే హజ్ యాత్రకు వెళ్తారో వాళ్లకు నేరుగా ఫ్లైట్ వేయాలని చెప్పి ఆలోచించాం. నేను అడుగుతున్నా, 90% పూర్తి చేశాం. 10% పూర్తి చేయలేంటి అసమర్థ మంత్రి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం కూడా. మళ్లీ చెప్తున్నా, నేను వస్తానే పూర్తి చేసి మళ్లీ ఇక్కడి నుంచి మీరు ఏదైతే హజ్ యాత్రకు పోవాలనో నేరుగా ఫ్లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. గాజు గ్లాసు గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. టీడీపీ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ అని, ఈ గుర్తును ఏపీ వ్యాప్తంగా కేవలం జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని, అందుకు సమయం మించిపోయిందని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలై కొనసాగుతుందని, గుర్తుల కేటాయింపు కూడా జరిగిందని, ఇతరులకి కేటాయించిన ఎన్నికల గుర్తును ఈ దశలో మార్చలేమని ఈసీ వెల్లడించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలాకి మండలం చినకోడూరు విచ్చేసిన ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి గ్రామ మహిళలు, యువత, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో గల వీధుల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి ఉమ్మడి కూటమి మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాలకి మరియు గ్రామాలకు జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి కూటమి అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన, ఉమ్మడి కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడికి ప్రేరేపించిన పేర్ని నాని అతని కుమారుణ్ణి తక్షణమే అరెస్టు చేయాలని జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేర్ని నాని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్రి మహేష్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించిన బాలశౌరి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, ప్రశ్నించినందుకు ఇంట్లోకి చొరబడి దాడి చేశారని ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ మచిలీపట్నం పిఎస్ వద్ద బైఠాయించారు. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, ఎంపీ అభ్యర్థి బాలశౌరి కూడా పిఎస్ కు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో పేర్ నాని గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్గా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. అతను 8వ వార్డులో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకుముందు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్, జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రి మహేష్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికి కూడా ఈ రకమైనటువంటి దెబ్బలతోటి కొట్టి అసలు ఒక తాలిబొట్టు లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు. నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా బీసీలు అంటారే, అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేరు నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళని కొట్టించాడు. విపరీతంగా కొట్టించాడు పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సీసీ కెమెరా అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది. మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా 307 పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ ఏదైతే ఈ సెల్ ఫోన్లో రికార్డులు ఉన్నాయో ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ గారికి పంపుతున్నాం, డీజీపీ గారికి పంపుతున్నాం, గవర్నర్ గారికి పంపుతున్నాం, రాష్ట్రపతి గారికి పంపుతున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం. మీరు కానీ పోలీసులు కానీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా కానీ మీరు కానీ మాకు కానీ రక్షణ ఇవ్వకపోతే వీళ్ళందరికీ కానీ మేమందరం పోయి పేరు నాని ఇంటి ముందు రేపు టైం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేరు నాని గారి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఇది మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? 1947కు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు, మన చరిత్ర ఎక్కడ చూడలేదు. ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు బీసీ మహిళల మీద అసలు ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విచక్షణ లేకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ తాలిబొట్టు నాటుతాడు. ఇదేనా మీరు బీసీలకు ఇచ్చేటువంటి గౌరవం? నేను చెప్తా ఉన్నా, బతిమలాడుతున్నా వాళ్ళు లేడీస్ భంగపడుతున్నా, వాళ్ళు లేడీస్ దండం పెడుతున్నారు కానీ వదలలేదు. అక్కడి నుంచి వాళ్ళు మాకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో కూడా మీరు వచ్చి వాళ్ళని కొట్టారంటే అసలు మీ ధైర్యం ఏంటి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? అసలు ఇది ప్రజాస్వామ్యమా? ఒక పక్క కాపలా కాస్తూ ఉందా? ఇమీడియట్గా పేరు నానిని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అతని కొడుకుని అదే రకంగా వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీసు వారిపోయింది. మేము ఇమీడియట్గా మేము అన్ని సంస్థలకి అంటే ఎలక్షన్ కమిషనర్కి, డీజీపీకి అందరికీ మేము రిపోర్ట్ చేస్తూ ఉన్నాం.
కృష్ణా జిల్లా పెరికేగూడెంలో బీజేపీ కార్యకర్తపై గురువారం వైసీపీ నాయకుడు కమ్మ కత్తితో దాడి చేసిన సంఘటన గ్రామంలో సంచలనం రేపింది. రేషన్ డీలర్ అయిన పెరుమాల రమేష్ ఇటీవల బీజేపీలో తిరుగుతూ ఉన్నాడు. దీంతో వైసీపీకి చెందిన అయ్యవారి రుద్రవరం గ్రామానికి చెందిన కుంచే నాగయ్య అతని కుమారుడు చక్రి రమేష్ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి హత్య చేయబోయాడని బాధితుడు ఆరోపించారు. అతను చెయ్యి అడ్డు పెట్టడంతో అరచేతికి గాయమైందని తెలిపారు. బీజేపీ నేను బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో తిరిగినందుకు ఆడు వైసీపీ కనుగొన్నారు. నా మీద కచ్చి కట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు అని కత్తించుకుని మిషన్ తగ్గొచ్చి నువ్వు ఆ పార్టీలో తిరుగుతున్నావు ఎందుకురా అని మెడ మీద కత్తి ఏమోయాడు. వాళ్ళ అబ్బాయి చేయి పట్టుకున్నాడు. నేను చేయి అడ్డం పెడితే నా చేయి నరికమోయాడు. కుంచే నాగయ్య వాళ్ళ కొడుకు చక్రి, మా నాన్నగారు పిరమ వెంకటేశ్వరు, మా నాన్నగారు చేయి మీద కూడా కత్తి తెగింది. బీజేపీ బూత్ కనుగొన్నారు. నేను ఆయన వైసీపీ కనుగొన్నారు రుద్రారానికి. నేను ఆ పార్టీలో ఎందుకు తిరుగుతున్నావు అని నా మీద దౌర్జన్యం చేయబోయాడు. ఆ అబ్బాయి కొడుకు చక్రి, నాగి కొడుకు చక్రి, నాగి తండ్రి కుంచే వెంకన్న. ఆరోగ్యానికి అడుగులు వేసే వాకర్స్ అభివృద్ధికి కూటమి నేతలతో కలిసి ముందడుగు వేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక 80 అడుగుల రోడ్డులో వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. అనంతరం వారితో మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వైకాపా ప్రభుత్వం అనుసరిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ నిర్ణయాలపై ఆ పార్టీ నాయకులే విమర్శించే పరిస్థితి ఉందని తెలిపారు. జగన్ పాలనలో తిరోగమనం చెందిన రాష్ట్రాన్ని తిరిగి దాడిలో పెట్టి అభివృద్ధి పదంలో నిలబడటానికి విజనరీ నాయకుడు చంద్రబాబు సారథ్యం అవసరమని తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో చంద్రబాబు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 65,313 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 28,780 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,490 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,681 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,512 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,611 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 83,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 87,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 280 పాయింట్లు నష్టపోయి 74,327 వద్ద ట్రేడ్ అవుతుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ ప్రస్తుతం 50 పాయింట్లు కోల్పోయి 22,597 వద్ద కొనసాగుతుంది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వే, ఎన్టీపీసీ, ఐసిఐసిఐ బ్యాంకు, టాటా స్టీల్, విప్రో, యాక్సిస్ బ్యాంకు లాభాల్లో కొనసాగుతుంది. హీరో దర్శకుడు రాఘవ లారెన్స్ మరొకసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో పేద రైతులకు ట్రాక్టర్లు ఇస్తానన్న హామీని ఆయన నెరవేర్చారు. 10 మందికి తలో ట్రాక్టర్ అందజేశారు. మొదటి ట్రాక్టర్ ను విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను లారెన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా నిలుద్దాం, ఆనందం పంచుదాం అని లారెన్స్ ట్వీట్ చేశారు. நினைச்சே பார்க்கல இப்படி நடக்குன்னுட்டு ஒரே நாள்லயே எங்க வாழ்க்கை மாறிடுச்சு ராகுவானனால. நல்லதே நடக்கணும் ஐயாவுக்கு, நாங்கள் நல்லா இருப்போம். ஒரு டிராக்டர் ஒரு ரேட்டு கலப்பை ஏறு கலப்பையோடு எல்லாம் பார்த்தீங்கன்னா 10 லட்ச ரூபா, கண்டிப்பாக 10 லட்ச ரூபா குறையாமல் வரும். அந்த ஒரு 10 லட்ச ரூபாயை ஒரு சாதாரணமாக ஒரே நாளில் அசால்ட்டாக கொடுக்கறது கண்டிப்பாக வந்து மாஸ்டர் அண்ணனுடைய மரியாதைக்குரிய மாஸ்டர் அண்ணனுக்கு என் மனமார்ந்த நன்றி. இதெல்லாம் ரொம்ப உயிர் இருக்கிற வரைக்கும் மறக்க மாட்டேன். எங்களை வாழ வச்ச தெய்வம். லவ் யூ மாஸ்டர். தேங்க்யூ, ஐ லவ் யூ.
ఉపల వేదికగా రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ SRH విజయం సాధించింది. రాజస్థాన్ పై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమైంది. చివరిలో పోవెల్ రాజస్థాన్ ను విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ చివరి బంతికి LBW గా అవుట్ కావడంతో పరాజయం తప్పలేదు. భువనేశ్వర్ వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి 2 పరుగులు చేయవలసి ఉండగా పోవెల్ LBW అయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 3 వికెట్లు తీసిన భువనేశ్వర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ కోసం సిద్ధమంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం. కడపలో చంద్రబాబు భారీ రోడ్ షో. గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో జనసేనకు పాక్షిక ఊరట. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాఘవ లారెన్స్. రాజస్థాన్ కు షాక్, ఉత్కంఠ పోరులో SRH విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.